రామ మందిరం ప్రజారాష్ట్రం నెలాఖరులోగా అయోధ్య ఎయిర్పోర్ట్ షురు పునరుద్ధరించి రైల్వే స్టేషన్ భారీ సభ నిర్వహించిన మోడీ 2024లో అసాధారణ మెజార్టీతో గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు తెలంగాణపై అమిత్ షా దృష్టి మెజార్టీ ఎంపీ సీట్ల గెలిపే లక్ష్యం 28 హైదరాబాద్కు కేంద్ర హోంశాఖ మంత్రి అంటూ ఒకరిని చూస్తున్నాం కదా. సో ఇక్కడ ఒక నిమిషం మీకు రామ మందిర నిర్మాణం తర్వాత ఏం జరగబోతుంది ఒక్కసారి తెలంగాణలో అనేది మీకు కొంచెం బ్రీఫ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇక్కడ జనవరి 24న అయోధ్యలో రామ మందిరం ఈరోజు ప్రారంభం కాబోతుంది అఫీషియల్ అధికారికంగా. సో ఇక్కడ అయోధ్య రామ మందిరం జనవరి 24. సో ఇప్పటికే ఇక్కడ రైల్వే స్టేషన్ ఆల్రెడీ పూర్తయిపోయింది. ఆ తర్వాత ఎయిర్పోర్టు కూడా ఆల్రెడీ ప్రారంభిస్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు కూడా అయిపోతాయి. ఏది మోడీ ఈరోజు ఈ రెండింటిని కూడా ప్రారంభించిన తర్వాత జనవరి 24న అధికారికంగా అయోధ్యను ఈరోజు పెద్ద ఎత్తున ప్రారంభిస్తారు. దాని తర్వాత దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు ఈ దేశంలో ఈ జై శ్రీరామ్ అనేటువంటి నినాదాన్ని రాసిపెట్టుకోండి. జై శ్రీరామ్ అంటే నినాదాన్ని మారుమోగిస్తారు. వాస్తవంగా వీళ్ళంతా మారుమోగించిన తర్వాత ఒక బజ్ క్రియేట్ చేస్తారు. జై శ్రీరామ్ అనేటువంటి ఒక బజ్ క్రియేట్ చేస్తారు. చేసిన తర్వాత ఇమీడియట్గా ఈరోజు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఐ థింక్ ఫిబ్రవరి సెకండ్ వీక్లో ఈ ప్రజలు జై శ్రీరామ్ అనేటువంటి బజ్లో ఉండడంతో ఇమీడియట్గా ఫిబ్రవరి సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసి మార్చ్ ఎండ్ కల్లా ఎలక్షన్స్ని క్లోజ్ చేస్తారు. మార్చ్ ఎండ్ కల్లా. ఇప్పుడు వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఈ బజ్ క్రియేట్ అయిన తర్వాత జై శ్రీరామ్ అంటే బజ్ క్రియేట్ అయిన తర్వాత వాళ్ళ లక్ష్యం 400 సీట్ల పార్లమెంట్ ఎంపీ సీట్లు గెలవాలనేది వాళ్ళ ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తారు. ఈ 400 ఎంపీ సీట్ల తర్వాత వీళ్ళు కనీసం నేను చెప్తాను కనీసం వీళ్ళకు 350 ఎంపీ సీట్లు ఖచ్చితంగా వస్తాయి. రాసి పెట్టుకోండి. 350 ఎంపీ సీట్లు బీజేపీకి ఖచ్చితంగా రావడం ఖాయమని తెలుస్తూ ఉంది. గతంలో 302, 303 సీట్లు ఉండే. ఇప్పుడు దానికి మించి వస్తాయి. ఎందుకు అంటే ఈ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఏదైతుందో ఇది పెద్ద ఎత్తున బీజేపీకి ప్లస్ కాబోతుంది. బీజేపీ మరొక కోణంలో అంటే మరొక చరిత్ర సృష్టించబోతున్నది స్పష్టంగా మనమైతే చెప్పాలి వాస్తవంగా. సో ఈ బజ్ క్రియేట్ అయిన తర్వాత ఖచ్చితంగా 350 సీట్లకు తక్కువగా ఈరోజు భారతీయ జనతా పార్టీ 350కి పైగానే గెలుస్తుంది తప్ప దానికి దిగువగా గెలవదు అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇండియా కూటమి ఏ విధంగా విచ్ఛిన్నం అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. దానిలో పెద్ద కలయిక అయితే కనబడతలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా దిగజారుతూ ఉంది. కానీ పెద్ద ఎత్తున వాళ్ళకైతే పాజిటివ్ పవన్ అయితే లేవనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. ఖచ్చితంగా 350 సీట్లు గెలవడం ఖచ్చితంగా బీజేపీ గెలవడం ఖాయంగా తెలుస్తూ ఉంది. సో ఇది మొత్తానికైతే రాబోయే రోజుల్లో రామ మందిర నిర్మాణం సంబంధించిన దానిలో ఏం జరుగుతుందో మీకు చెప్పేటువంటి ప్రయత్నం.